నమస్తే, వెల్కమ్ టు E6. ప్రధాని మోదీ మెడలు వంచిన రాహుల్ గాంధీ. రాహుల్ దెబ్బకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ఇది విద్యార్థుల విజయం. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కేంద్రం మెడలు వంచి విద్యార్థుల అభిష్టాన్ని నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇక రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలకు దక్కుతుందని ఎర్రబెల్లి స్వర్ణ చెప్పారు. ఈ 28 రోజులుగా విద్యార్థులు నిరసన తెలుపుతున్నా చీమ కుట్టినట్టయినా లేని ప్రధాని మోదీకి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికి దేశవ్యాప్తంగా ఉద్యమించడంతో దిగిరాక తప్పని పరిస్థితి నెలకొందని అన్నారు. ఇది విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదని, రాబోయే రోజుల్లో ప్రధాని మోదీని గద్దెదించడమే తమ కర్తవ్యమని, రాహుల్ గాంధీని ప్రధానిని చేసేంత వరకు తమ పోరాటం కూడా కొనసాగుతుందని ఆమె అన్నారు. ఇక కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయ్ భాను చీబ్, అలాగే జాతీయ NSUI అధ్యక్షురాలు వినోద్ జాకర్, జాతీయ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రావణ్ రావు గార్లతో కలిసి విజయ సంకేతం చూపుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి గారు. ఇక ఈ సందర్భంగా విద్యార్థుల పోరాటానికి లభించిన విజయాన్ని స్వాగతిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థి యువజన ఉద్యమాలకు ఇది ఒక కీలక ఘట్టమని పేర్కొన్నారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం యువజన కాంగ్రెస్ ఎల్లప్పుడూ ముందుండి పోరాడుతుందని తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయ్ భాను అయితే చీబ్, జాతీయ NSUI అధ్యక్షులు వినోద్ జాకర్, జాతీయ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రావణ్ రావు గార్లతో కలిసి విజయ సంకేతం చూపుతూ ఆనందం వ్యక్తం చేసిన తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి గారైతే అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల పోరాటానికి లభించిన విజయాన్ని స్వాగతిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థి యువజన ఉద్యమాలకు ఇది ఒక కీలక ఘట్టమని పేర్కొన్నారు. ఇక విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం యువజన కాంగ్రెస్ ఎల్లప్పుడూ కూడా ముందుండి పోరాడుతుందని తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల విజయం. TPCC అధ్యక్షులు MLC మహేష్ కుమార్ గౌడ్ ప్రజాస్వామ్యంలో ప్రజా యుద్ధానికి ఎవరైనా తలొగ్గక తప్పదు అనేటువంటి మాటకి ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి గారు రాజీనామా ఒక తార్కాణం. ప్రజాస్వామ్యంలో నియంత పోకడికి తావులేదని గతంలో రైతు చట్టాలు వెనక్కి తీసుకున్నప్పుడు
ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసినప్పుడు రుజువైంది. ఇది నైతికంగా ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థి లోకం యొక్క విజయం. దీని వెనకాల రాహుల్ గాంధీ గారి యొక్క శ్రమ ఉంది. ఈ రెండింటి వల్ల ఇవాళ మోడీ గారు తల వంచక తప్పలేదు అనేటువంటి మాట స్పష్టమవుతా ఉంది. ప్రజాస్వామ్యంలో పౌరుల యొక్క ఆకాంక్షలకి వారి మాటలకి విలువ ఉండాలి. నియంత పోకడికి వెళ్ళి మేము మొండిగా వివరిస్తామంటే ఇది ప్రజాస్వామ్య పెద్ద దేశం ఉన్నటువంటి భారతదేశంలో చెల్లదు అని ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వల్ల స్పష్టమవుతా ఉంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల విజయమనే టీపీసీసీ అధ్యక్షులు అన్నారు. ఇక అలాగే రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ ఏతర రాజకీయ పక్షాలన్నీ కలిసి చేసిన పోరాట ఫలితంగానే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా జరిగిందని ఆయన అన్నారు. ఇకనైనా ప్రధాని మోడీ గారు మొండి వైఖరిని పక్కన పెట్టి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్ర, ప్రతిపక్ష పార్టీల యొక్క మాటలకి, వారి సూచనల సలహాలకి విలువనిచ్చి ఈ దేశాన్ని ముందుకు తీసుకోవడంలో ముందు ఉండాలి. ఇవాళ నీటి విషయంలో జరిగినటువంటి అవకతవకలు, లాఠీ చార్జు, బాష్పాయవు, విద్యార్థులు విచక్షణారహితంగా కొట్టిన తీరు ఇలా ఈ దేశం కాకుండా ప్రపంచ దేశాల్లో గరిస్తూ ఉన్నాయి. ఇక ముందు ఇలాంటి లీకేజ్ జరగకుండా సమగ్రమైన చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు కోరిన విధంగా ఖర్గే గారు సూచించిన విధంగా సమగ్ర చర్చ జరగాలి, సమగ్ర చట్టము రావాలి. ప్రజాస్వామ్యంలో ప్రజల ఉద్యమానికి ఎవరైనా తలొగ్గాల్సిందేనని, నియంత్రిత పోకడలకు తావులేదనే విషయాన్ని కూడా ఈ రాజీనామా స్పష్టం చేసిందన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి లోకానికి నైతిక విజయమని, ఇక ఈ విజయానికి ప్రధాన కారణం రాహుల్ గాంధీ చేపట్టిన నిరంతర పోరాటమేనని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. చనిపోయినటువంటి విద్యార్థులు వారి కుటుంబాలని ఆదుకోవాలి. ఇంకా మిగతా డిమాండ్లు కూడా పరిపూర్ణంగా తీర్చిన తర్వాత మళ్ళీ పార్లమెంట్లో ఈ విషయంలో చర్చ జరగాలి. విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జును యావత్ ప్రపంచం గమనించిందని, భవిష్యత్తులో ఇలాంటి ప్రశ్నాపత్రాల లీకేజీలు ప్రధాని మోదీ మెడలు వంచిన రాహుల్ గాంధీ